బోధయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన బిడ్డల కొరకు ఆశీర్వాదం పంపించే ప్రభువై ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకొని వారిలో నుండి గొప్ప సంతానాన్ని వృద్ధి చేసి ఆ పిల్లలను దేవుని కొరకు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండుట కొరకు సేవకులను పంపించి ఆ కుమారులు కుటుంబము దుష్టత్వం నుండి మళ్ళీ క్రీస్తు చెంతకు రావాలని సేవకుల నోటి నుండి మాట్లాడి ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మిమ్మును ఆశీర్వదించును. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. సంఘములో, సమాజములో దేవుని దీవెన పొందుకోవాలి. దైవ ఆశీర్వాదము పొందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని కుమారుడా, కుటుంబమా, సేవకురా, అనునిత్యము దైవాత్మను పొందుకొని దేవుని ఆశీర్వాదము లోకములో పొందుకొని సంఘములో, సమాజములో ప్రభువుకు మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు అనుగ్రహించిందకై మహిమ చెల్లిస్తూ వీక్షిస్తున్న వారిని దీవించమని, ఆశీర్వదించమని, దైవ దీవెన పొందుకుని నిన్ను మహిమపరిచే వారిగా మా అందరిని సిద్ధపరిచి దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడయండి దీవించునుగాక. ఆమేన్.